హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో బిర్యానీ అండి. లంచ్ ప్లానింగ్లో బిర్యానీ ఏంటి అనుకుంటున్నారా? కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మార్నింగ్ అప్పుడు మనం లంచ్లో ఇలా బిర్యానీ కూడా చాలా సింపుల్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వచ్చి నాటుకోడి మాంసం అండి. మనకి తెలిసిన వాళ్ళు పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఇచ్చారు, విలేజ్ నుంచి. ఇది మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. మాంసము కోస మాంసం అంటారు, సో దీన్ని నాటుకోడి అంటారు. పందెం కోడి, ఇది పెద్ద కోడి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈరోజు దీంతో మనము బిర్యానీ చేసుకుందాము. పిల్లల కోసం క్యారేజ్ కానీ సింపుల్గా మార్నింగ్ చేస్తున్నానండి నేను. దాంతోపాటు కర్రీ కూడా చేస్తాను. సో కర్రీ అయితే తర్వాత చేసుకుందాం. ముందైతే వాళ్ళకి క్యారేజ్ కోసం అయితే పిల్లలకి బిర్యానీ మాత్రం పెట్టిచ్చేస్తున్నానండి. సో మా బాబు కోసం ఈరోజు నేను బిర్యానీ అయితే చేస్తున్నాను. సో ముందుగా ఈ చికెన్ అంతా కూడా బాగా క్లీన్ చేసుకుందామండి. ఇలా బ్లాకిష్గా మనకు కాలుస్తారు కాబట్టి కోడిని, ఈ కొంచెం బ్లాకిష్గా ఉన్నది కొంచెం నైఫ్తో జస్ట్ ఇలా మనము రబ్ చేసినా ఈజీగా వచ్చేస్తుందండి. మొత్తం చికెన్ అంతా కూడా ఇలా బ్లాకిష్గా ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం ఇలా రబ్ చేసేసుకొని ఒక 2 సార్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చికెన్ మరియు టూ మచ్గా క్లీన్ చేయకూడదు, ఆ కొవ్వు అంతా పోతుంది. సో దీన్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది వచ్చి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందులో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసుకొని మనం ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది. ఇది నైటే మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను తెచ్చిన వెంటనే ఈ మ్యారినేషన్ అంతా కూడా చేస్తున్నానండి, ఇంకా మార్నింగ్కి చేద్దామని. సో ఇది నైటే ప్రిపేర్ చేసుకోవాలండి. మనం ఎంత తీసుకుంటున్నాం అంత తీసుకొని అందులో పసుపు, కారము, సాల్ట్ వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ముందు ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా నేను నైటే చేసుకుంటున్నానండి. ఇప్పుడు నైట్ అలా చేసుకోవడం వల్ల మార్నింగ్ మనకి చాలా ఫాస్ట్గా బిర్యానీ రెడీ అయిపోతుందండి, చాలా బాగుంటుంది. సో మ్యారినేషన్ అయితే నైటే చేసుకుంటే చికెన్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా దీంట్లోకి నేను తీసుకున్న ఈ కేజీన్నర చికెన్కి ఇందులోకి నేను ఒక 50 గ్రాముల వరకు వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఈ నాటుకోడికి. ఈ మొత్తం అంతా కూడా ఈ బాగా పట్టేలాగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ దీన్ని మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను హోల్ మసాలా కూడా వేస్తున్నానండి. ఈ హోల్ మసాలా అనేది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇంకా ధనియాలు, జీలకర్ర, వీటితో మాత్రం మనం హోల్ మసాలా చేసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎటువంటి హెవీ టేస్ట్ రాకుండా చాలా డీసెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకొని మనం నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. మ్యారినేషన్ కోసం అయితే 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుందండి. మీరు 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నైటే కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టి పెట్టేసుకుని ఎలా ఉంటే మార్నింగ్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి. నేనైతే నైటే ఉడకబెట్టేసుకొని మార్నింగ్ కుక్ చేసుకున్నాను. సో ఇది మార్నింగ్ కోసం పిల్లలకి నేను పెట్టడానికి బీట్రూట్ కూడా బాయిల్ చేస్తున్నానండి. ఇది నైటే బాయిల్ చేసి కూడా పెట్టేసుకుంటున్నాను. బాయిల్ చేసి అలా కుక్కర్లో వదిలేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ అండి, నేనైతే ఒక 1/2 కిలో రైస్తో చేస్తున్నాను ఈరోజు లంచ్ ప్లానింగ్. మార్నింగే కాబట్టి మరి ఎక్కువ కాకుండా జస్ట్ లంచ్కి మనం కొంచెం ఉండేలా ఉంటే సరిపోతుంది. దాంతోపాటు నేను లంచ్లోకి మామూలుగా మనం మధ్యాహ్నానికి అయితే నేను చపాతీ పుల్కా కూడా ఈ కర్రీలోకి చేసుకుంటానండి. కాబట్టి రైస్ అయితే నేను 1/2 కిలో అయితే చేస్తున్నానండి మార్నింగ్ లంచ్కి. సో ఇప్పుడు ముందు మనం మ్యారినేట్ చేసుకున్నదంతా కూడా ఈ చికెన్ అంతా ఒక కుక్కర్లో నైటే వేసేసుకుంటున్నాం అండి. నైటే మనము దీన్ని చక్కగా విజిల్స్ వేయించేసుకొని ఉంచుకుంటే మార్నింగ్ కుక్ చేయడానికి కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి మనకి. ఇది నైట్ విజిల్స్ వేయించుకోవడంలో ఏమీ అవ్వదండి, చాలా బాగుంటుంది. చక్కగా ఇలా కుక్కర్లో కొంచెం వాటర్ వేసేసుకొని మనం ఇది కొంచెం లైట్గా పైకి ములిగేలా వేసుకొని దీన్ని అయితే మన మాంసం ఉడకడానికి ఎన్ని విజిల్స్ వేపిస్తే పడుతుందో మీరు చూసుకొని దాన్ని బట్టి విజిల్స్ వేయించండి. ఈ చికెన్ అయితే చాలా హార్డ్గా ఉంటుందండి. ఇది పందెం కోడి కాబట్టి టేస్ట్ కూడా అంత బాగుంటుంది. సో దీంతో అయితే నేను 10 విజిల్స్ వరకు అయితే వేయించేసానండి. సో వేయించేసి నైట్ అంతా మనం అలా వదిలేసాము. బీట్రూట్ ఇంకా అది 2 కుక్కర్లు అలా వదిలేసానండి. మార్నింగ్ ఇంక లేచిన వెంటనే చక్కగా ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా స్లైసెస్ లాగా ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని, మన ఇంట్లో తీసిన నెయ్యి చాలా ఫ్రెష్గా బాగుంటుందండి. సో నెయ్యి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం ఆనియన్స్ అన్నీ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటాం. ఇందులో కొన్ని స్పైసెస్ తీసుకున్నానండి. చాలా లైట్గా లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా చాలా తక్కువగా తీసుకొని ఇలా స్టవ్ మీద ఒక 3 లీటర్స్ వరకు వాటర్ పెట్టుకొని అందులోకి అయితే కొన్ని స్పైసెస్ అయితే అందులో వేసుకున్నానండి. తర్వాత ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్న దాంట్లో ఇంకా మిగిలినవన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము. ఇంకా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో కొంచెం పుదీనా కూడా వేసుకుందాము. ఈ సాల్ట్ వేసుకుందామండి. ఇదే స్టేజ్లో కళ్ళుప్పు వేసాను. సో ఇది బాగా మరిగి దీంట్లోకి సాల్టీనెస్ బాగా ఎక్కువగా ఉండాలండి, అప్పుడే ఈ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోయి మనకి మంచి టేస్టీగా ఉండే బిర్యానీ అండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇలా చేయడం వల్ల. సో ఇప్పుడు అది బాగా మరుగుతుండగా దాన్ని మరగబెట్టుకుందాం. అలా ఇప్పుడు ఈ ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. రైస్ అయితే ఇలా ఉడుకుతుంది. ఈరోజు అయితే నేను దీంతో పాటు గ్రైండర్లో పప్పు కూడా వేసుకొని ఇడ్లీ కోసం కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. అంటే యాక్చువల్గా మార్నింగ్ ఉప్మా చేద్దాం అనుకున్నాను. బాబు అయితే ఇడ్లీ కావాలన్నాడు. నేను నైటే నానబెట్టానండి పప్పు. నేను యాక్చువల్గా అయితే మార్నింగ్ నానబెట్టేసుకుని పప్పుని మనం నైటే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నైటే బయట అలా ఉంచేసుకున్న ఫెర్మెంటేషన్ కూడా సరిపోతుందండి. అలా అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే ఇంక ఇడ్లీ పిండి కూడా నేను ఈరోజు కలపవలసి వచ్చింది. సో మార్నింగ్ ఇంక ఇడ్లీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను.
చేసుకున్నానండి, మార్నింగ్ చేసి. అయినా కూడా మనకి చక్కగా 1 అవర్ 40 మినిట్స్లో నాకు అంతా కూడా కంప్లీట్గా పూర్తయిపోయిందండి ఈ కుకింగ్ అంతా కూడా. సో ఇలా ఇప్పుడు మనం పప్పు కూడా ఈజీగా మనం తీసుకోవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ సాఫ్ట్ ఇడ్లీ ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియో పెట్టున్నానండి, చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీ. సో ఇలా మన ఆనియన్స్ కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి వేసేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఒక 2 మినిట్స్ వరకు దీన్ని బాగా దగ్గరగా ఫ్రై చేసేసుకుందాము. అంతా కూడా బాగా దగ్గరగా అయిపోవాలండి. ఈ స్టేజ్లో మీకు ఏమన్నా నెయ్యి సరిపోయినా, ఆయిల్ సరిపోయినా కొంచెం వేసుకోండి లైట్గా. ఇది మూవ్ అవడం ఏమైనా ఇబ్బంది అంటే నేనైతే కొంచెం లైట్గా వేసాను. సో ఇప్పుడు ఇందులోకి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ స్టేజ్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఈలోగా మన రైస్ అయితే మనకి చక్కగా 80% వరకు కుక్ అయిపోయిందండి. కొంచెం ఇలా పలుకుగానే ఉండాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా ఒక బౌల్ని కింద పెట్టుకొని పైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇలా ఈజీగా మనము స్ట్రైన్ చేసుకుందామండి. మొత్తం రైస్ అంతా ఇందులోకి వేసేసుకుందాము, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చక్కగా మనకి ఇదంతా బాగా దగ్గరగా అయిపోయిందండి ఈ ఆనియన్స్ అంతా కూడా. ఇప్పుడు మనకి ఈ కర్రీ నైట్ మనం ఉడకపెట్టుకున్న ఈ చికెన్ని మార్నింగ్ కూడా నేను ఒక 2 విజిల్స్ వేయించానండి. వేయించుకుంటే బాగుంటుంది. జస్ట్ అలా ఒక 2 విజిల్స్ వేయించేసుకొని ఇప్పుడు ఇందులోంచి మనం కొంచెం ఎంతైతే బిర్యానీకి కావాలో తీసుకుందాము. 1/2 కేజీ రైస్కి 1/2 కేజీ నాటుకోడి అయితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. రైస్ అయితే మాత్రం ఈక్వల్గా ఉండాలంటే 1/2 కేజీ తీసుకోవాలి కరెక్ట్. అంతకన్నా తక్కువ అయితే తీసుకోకూడదండి. ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ చికెన్ అయితే ఇంకొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు మనం. సో ఇలా వేసుకొని దీంట్లోకి జస్ట్ ఇంకొక 2 మినిట్స్ మనం కుక్ చేసుకుందామండి. ఇందులో నుంచి వచ్చిన వాటర్ కూడా ఇందులోకి వేసుకుందాం. కొంచెం వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుందామండి. ఇలా 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనము స్ట్రైన్ చేసి పెట్టిన ఈ రైస్ని అయితే దీని మీద వేసేసుకుందాము. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనకి ఇలా చేసుకోవడం వల్ల. బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా డీసెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఏమైనా స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఈ స్టేజ్లో మీరు పుదీనా, కొత్తిమీర వేసినప్పుడు అందులో కొంచెం గరం మసాలా, స్పైసెస్ కూడా ఇంకా కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి మీరు. సో ఇలా నాకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వేసినవన్నీ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం స్ట్రైన్ చేసిగా వచ్చిన వాటర్ని మాత్రం ఇందులో కొంచెం పైన స్ప్రెడ్ చేసుకుందామండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని దీని మీద నుంచి కొంచెం నెయ్యి వేసుకుందాము. లైట్గా కొంచెం నెయ్యి వేసుకొని దీని మీద కొంచెం పుదీనా ఆకుల్ని ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని మనము దీన్ని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మాత్రం స్టవ్ మీద అలా డైరెక్ట్గా ఉంచుదామండి. ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి ఇప్పుడు దీని కింద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మాత్రం హైలో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియంలో పెట్టుకొని అలా వదిలేస్తే 15 మినిట్స్లో మన బిర్యానీ సింపుల్గా రెడీ అయిపోతుందండి. పిల్లలకి నచ్చే విధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదే విధంగా ఈరోజు ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది. దీంతోపాటు నేను రైతా కూడా చేస్తున్నాను. ఇప్పుడు మార్నింగే మీరు కావాలంటే నైటే చేసుకుని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. రైతా అనేది ఏం పాడవదు. కాకపోతే నేను ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నాను. సో ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కల్లాగా ఇందులోకి ఫ్రెష్ కర్డ్ వేసుకొని చక్కగా లైట్గా, ఇందులో సాల్ట్ అయితే మనం చాలా లైట్గా వేసుకోవాలండి. రైతాలో ఎప్పుడు కూడా సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు. జస్ట్ వేసామో వేయలేదు అన్నట్టు లైట్గా వేయాలి. సో వేసుకొని చేత్తో ఇలా మిక్స్ చేస్తే సరిపోతుంది. నార్మల్గా అయితే మనం పెరుగు చట్నీ చేసుకోవడానికి మిక్సీలో కొట్టుకొని ఎక్కువ క్వాంటిటీ అయితే అలా చేసుకోవచ్చు. ఇది కొంచెం కాబట్టి చేత్తో ప్రెస్ చేసుకున్నా సరిపోతుందండి. ఇంకా మన బిర్యానీ కూడా చక్కగా రెడీ అయిపోయింది. దీంతోపాటు మన ఇడ్లీ కూడా కుక్ అయిపోయిందండి. టిఫిన్ కోసం ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది. దీంతోపాటు ఈరోజు నేను చట్నీ కూడా చేస్తున్నానండి, పల్లీ చట్నీ. సో ఇలా కూడా ఇది కూడా నాకు టైము సరిపోయిందండి కరెక్ట్గా. ఈ మొత్తం అంతా కూడా ఇలా పల్లీలు అయితే మీరు కావాలంటే నైటే దాన్ని ఫ్రై చేసేసుకొని దాన్ని పొట్టి తీసుకొని ఉంచేసుకోవచ్చు. లేకపోతే మార్నింగ్ తీసుకున్నా కూడా టైం సరిపోతుందండి. నేనైతే నైటే ఫ్రై చేసుకొని వాటిని రోస్ట్ చేసి పల్లీల మీద నుంచి తొక్కు తీసి ఉంచేసాను. సో ఇప్పుడు వీటిలో కొంచెం తాలింపు కూడా వేసుకుందామండి. దీంట్లోకి మనము ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు వేసేసుకొని తాలింపు వేసుకుందాము. ఈ తాలింపు వేసిన తర్వాత వెంటనే మనము మిక్సీ పట్టిన చట్నీ ఇందులో వేయకూడదండి. మీకు టైం ఉంటే చల్లారి పెట్టుకుని వేసుకోండి. టైం లేకపోతే ఇందులో కొంచెం కూలింగ్ వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం కూల్ వాటర్ వేసుకొని అప్పుడు ఇందులో చట్నీ వేసుకుంటే మనకు ఫాస్ట్గా మనం తాలింపు పెట్టేసుకోవచ్చండి. నేనైతే అలానే చేశాను. చక్కగా ఈజీగా అయిపోతుంది మనకి. కొంచెం కూల్ వాటర్ వేసుకోకుంటే అప్పుడు ఆ తాలింపులో ఈ పప్పు అనేది మనకి అంటుకోదండి. లేకపోతే మనకి వేడి మీద వేస్తే ఆ పప్పు అంతా అంటుకుపోతుంది. కాబట్టి దీన్ని కొంచెం ఇలా చేసుకొని వేసుకుందాం. మన ఇడ్లీ కూడా చక్కగా కుక్ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ కూడా అంతా రెడీ అయిపోయింది. ఇంకా మన బిర్యానీ కూడా చక్కగా ఇంకా మొత్తం అంతా కుక్ అయిపోయిందండి. ఇది మనం 15 నిమిషాలు ఉంచిన తర్వాత ఒక 5 మినిట్స్ మాత్రం అలా ప్యాన్ మీద వదిలేసాము. సో ఆ 5 మినిట్స్ తర్వాత మనం దీన్ని ఇలా మిక్స్ చేయవలసి ఉంటుందండి. జస్ట్ లైట్గా ఇలా మనం ఇంకా మిక్స్ చేసుకుంటే మన బిర్యానీ అంతా కూడా సింపుల్గా అయిపోతుందండి. మనం హెవీగా చేసుకునేలా కాకుండా ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసినా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మార్నింగ్ అప్పుడు పిల్లలకి క్యారేజ్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకునే బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఈరోజైతే మన లంచ్ ప్లానింగ్లో బిర్యానీ పర్ఫెక్ట్గా చక్కగా సరిపోతుందండి. ఇలా మనం పిల్లలకి స్కూల్కి పెట్టినప్పుడు పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తింటారు కాబట్టి కొంచెం క్వాంటిటీ నేను ఇంకా బిర్యానీతోనే కంప్లీట్గా పెట్టేస్తున్నానండి. వేరే ఏమీ పెట్టకుండా ఇంకా లంచ్లో ఇదే బిర్యానీ పెట్టేస్తాను.
కంప్లీట్గా అయిపోయింది. ఇంకా మనము క్యారేజ్ని ప్లాన్ చేసుకుందామండి. బ్రేక్ఫాస్ట్లో అయితే ఇంక ఇలా ఇడ్లీ, చట్నీ, మిల్క్, దీంతోపాటు బ్రేక్ఫాస్ట్ చక్కగా అయిపోయింది. దీంతోపాటు మనం బాయిల్ చేసి పెట్టుకున్న బీట్రూట్ అండి. ఈ స్లైసెస్ 2 తీసుకున్నా కూడా చక్కగా సరిపోతుందండి. మరి హెవీగా కూడా తీసుకోకూడదు బీట్రూట్. ఇలా ఈ సైజులో ఉన్న స్లైసెస్ ఒక 2 వరకు పెట్టిన వాళ్ళకి మంచిగా అందవలసిన ఫైబర్ అన్నీ కూడా చక్కగా అందుతాయండి. బ్రేక్ఫాస్ట్ కూడా చక్కగా ఈరోజు ఇలా ప్లానింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం లంచ్ ప్యాక్ చేసుకుందామండి. ఈ లంచ్ ప్యాకింగ్లో అయితే నేను ఇంకా ఈ 4 బాక్సెస్లో కూడా కంప్లీట్గా బిర్యానీ ఇవ్వమన్నాడు బాబు. ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా తింటారని చెప్పి ఇంకా మొత్తం అంతా నేను ఇంకేమీ వేయట్లేదండి. ఇందులో వెజిటేబుల్ కర్రీస్ కానీ వేరే సైడ్ డిష్ ఏమీ వేయట్లేదు. సో డైరెక్ట్గా ఇంకా 4 బాక్సెస్లో కూడా బిర్యానీ వేసుకొని ఒక దాంట్లో మాత్రం రైతా వేసుకుందామండి. వేరేగా సపరేట్ బాక్స్లో అయితే రైతా వేసుకుందాము. సో ఇలా కంప్లీట్గా మన లంచ్ ప్లానింగ్ అయితే ఈరోజు అయిపోయిందండి. పిల్లలకి చక్కగా నచ్చే విధంగా మంచిగానే హెల్తీగా మన ఇంట్లో చేసుకునేది హైజెనిక్గా చాలా టేస్టీగా కూడా ఉండే బిర్యానీ అండి. ఇలా సింపుల్గా చేసుకుంటే పిల్లలకి కూడా మంచిది. చక్కగా నెయ్యి వేసుకొని ఫ్రెష్ నెయ్యి మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న నెయ్యి కూడా వేస్ట్ చేసాం కాబట్టి బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడుతూ తింటారు. ఇలా కరెక్ట్గా మనకి చక్కగా పెరుగు చట్నీలో కూడా మనకి చక్కగా కర్డ్ ఉంటుంది. కర్డ్లో ఉండే ప్రోటీన్స్ కూడా చక్కగా అందుతాయి. దీంతోపాటు రా ఆనియన్, అది కూడా చాలా మంచిదండి. అలా రా ఆనియన్ విత్ ఇలా కర్డ్ తీసుకోవడం కూడా పిల్లలకి. ఎప్పుడైనా నాన్ వెజ్ మనం తెచ్చుకున్నప్పుడు కొంచెం పిల్లల కోసం మాత్రం తీసేసి ఇలా మార్నింగ్ అప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి మన బిర్యానీతో ఈరోజు లంచ్ ప్లానింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ప్రీవియస్ వీడియోస్ చాలా లంచ్ ప్లానింగ్ చేసున్నానండి, వాటిని కూడా ఒకసారి ఫాలో అవ్వండి. చూసి ఎలా ఉన్నాయనేది మీరు ఒకసారి మీ ఒపీనియన్ని ఒకసారి నా కామెంట్స్లో తెలియచేయండి. ఇంతేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.